మిత్రులందరికీ జై భీమ్. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశిస్తూ ఈ దేశ రాజ్యసభలో నిండు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎంపీగా మంత్రిగా అయిన ఈ దేశ హోంశాఖ మంత్రి మనువాది అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి, రాజీనామా చేయాలని చెప్పి దళిత బహుజన ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో కోట్లాది మందికి హక్కులను కల్పించిన ఈ భారత రాజ్యాంగం పట్ల, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఒక కసిని ఇవాళ పెంచుకున్నారు. ముఖ్యంగా మనువాదులు, బీజేపీ వాళ్ళ కూటమి. మనువాదం నమ్మడం అంటే ఈ దేశంలో బానిస సమాజం కొనసాగడం, ఈ దేశంలో అసమానతలు కొనసాగడం, ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం లేకుండా చేయడం, మనిషిని మనిషిగా నిరాకరించడమే ఇవాళ మనువాదం. ఈ మనువాదాన్ని నమ్మిన బీజేపీ తప్పని పరిస్థితిలో భారత రాజ్యాంగాన్ని నమ్మాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. ఆ రాజ్యాంగంతోనే నడుస్తున్న ఈ పార్లమెంటు వ్యవస్థలకు ఎన్నిక కావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డరు. ఇది వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్న సందర్భం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అందుకనే ఇవాళ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మేము గనక మెజార్టీ గెలిస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి కర్ణాటక చెందిన కేంద్ర హోంమంత్రి అనంత్ హెగ్డే బరి తెగించి ప్రకటించాడు. ఇంకా చాలామంది కేంద్ర మంత్రులు మాట్లాడారు. వారి ఆగడాలకు, వాళ్ళ మాటలకు ఈ దేశ ప్రజలు కట్టడి చేశారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మేము రామాయణం కట్టాము అయోధ్యలో అని. అదే అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఈ దేశ ప్రజలు చిత్తుగా ఓటమి పాలు చేశారు. తమ ఓట్లతోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన, భారత రాజ్యాంగం అందించిన ఓటు హక్కుతోటి అయోధ్యలో ఏదైతే అయోధ్య పేరుతో రాజకీయం చేసి, రామమందిర పేరుతో రాజకీయం చేసి ఓట్లను పొందిందో, రాజకీయ అధికారాన్ని దక్కించుకుందో, అదే అయోధ్యలో బీజేపీని చిత్తుగా ఓడించిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ జీర్ణించుకోలేని మనువాదులు 75 ఏళ్ళ భారత రాజ్యాంగం సందర్భంగా పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతూ ఉంటే, అనేక మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారు ప్రతిపక్షం నుంచి మొదట తన అభిప్రాయం చెప్పారు. తర్వాత రాజ్నాథ్ సింగ్, ఈ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇంకా చాలామంది రాజ్యాంగం ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ చర్చలకు సమాధానం చెప్పడం కానీ, లేదు భారత రాజ్యాంగం పట్ల తమ అభిప్రాయం చెప్పడం కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లాగూ ఇవాళ హోం మంత్రి నిన్న పార్లమెంట్లో, రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పాడు. ఎంత దిగజారాడంటే అంబేద్కర్ అని చెప్పి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అని చెప్పి, అట్లా అంబేద్కర్ని మీరు ఎట్లయితే 100 సార్లు పలుకుతున్నారో, ఈ దేశంలో హిందూ మతం సంబంధించిన దేవుళ్ళని మీరు పలికితే ఏదో 7 స్వర్గం అన్నాడట అని సరిగా చూడలే కానీ స్వర్గం పోతారట. స్వర్గం నరకం లేదని చెప్పింది భారత రాజ్యాంగం. స్వర్గం నరకం నీ మనుధర్మంలో ఉంది. కానీ వీటన్నిటిని రాజ్యాంగం ఒప్పుకోలేదు. ఇది మూఢనమ్మకం అని చెప్పారు. అసలు స్వర్గం ఉండదు, నమ్మకం ఉండదు, అది స్వర్గం కానీ నరకం కానీ ఏముండదు, ఇదంతా ఒట్టి బూటకం, ఇది ఇది హిందూ మతోన్మదుల నాటకం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేశాడు. చెప్పి ఈ మనధర్మ శాస్త్రాన్ని, అధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ 25 త్వరలో రాబోతుంది తన బ్రాహ్మణ చేతుడితోటి తగలబెట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి మిత్రులారా,
ఏదైతే హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారు అవమానపరిచినట్టు మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి దళిత భోజన ఫండ్ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ రాజ్యాంగం పేరుతోటి, ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పేరుతోటి అధికారంలోకి వచ్చిన ఎంపీ అయిన కేంద్ర హోంశాఖకు నాయకత్వం వహిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన ఎంపీ పదవికి, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ బీజేపీ అమిత్ షాను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి దళిత భోజన ఫండ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా అట్టడుగుతుంది, అగ్గి రాజుకుంది. అంబేద్కర్ గారిని అవమానించిన ఏ పార్లమెంట్లో అయితే అవమానించారో అదే పార్లమెంటు లోపల బయట ఇవాళ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, పార్లమెంటు ముందు ధర్నా చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో అనేక ప్రజా సంఘాల నాయకత్వంలో ఇవాళ మన కార్యకర్తలందరూ కలిసి, ప్రజా సంఘాల కార్యకర్తలందరూ కలిసి అమిత్ షా చిత్రపటం మీద చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ స్పిరిట్ను ఇవాళ మనమంతా కొనసాగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనలు జరిగినట్టు రిపోర్ట్ రావట్లేదు. కాబట్టి మిత్రులారా, రేపు వరుసగా పార్లమెంట్ ఎన్ని రోజులు నడుస్తుంది, అన్ని రోజులు వరుసగా ప్రతి చోట అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పి దళిత భోజన ఫండ్ పిలుపునిస్తూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు, అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందిన ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొని మోడీ, అమిత్ షాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనువాద రాజకీయాలను ఓడించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని, ఆ విలువలను ప్రచారం చేస్తూ దళిత భోజన ఫండ్ నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం నుండి 26 జనవరి వరకు ఒక ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఈ ప్రచారోద్యమంలో కూడా మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక జిల్లాలో DBF ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగ విలువల ప్రచారోద్యమం నడుస్తూ ఉంది. మండల కేంద్రాల్లో కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ ప్రచారోద్యమం మీరందరూ పాల్గొనని చెప్పి కోరుతూ, అమిత్ షా దిష్టిబొమ్మలు ఎక్కడికక్కడ తగలబెట్టి బీజేపీని వేయాల్సిన అవసరం ఉంది, అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడించాల్సిన అవసరానికి ఇవాళ మనం నెట్టాల్సిన పరిస్థితికి నెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, మోడీ, అమిత్ షాల దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా, మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తగలబెట్టాలని చెప్పి మీ అందరికీ పేరున కోరుతాను. జై భీమ్.